ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబా గారు మనకి అందించినటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి, ఇదే నీ జీవితానికి ఆఖరి అవకాశం. మళ్ళీ జన్మలో కనిపించదు. వదిలితే మాత్రం 7 సంవత్సరాల టైం పడుతుంది అని బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి, ఇదే నీ జీవితానికి ఆఖరి అవకాశం అని చెప్పి నేను ఎందుకు చెప్పాను అనేది నువ్వు చూస్తేనే నీకు అర్థమవుతుంది. నువ్వు నన్ను ఒక తండ్రిగా భావించినట్లయితే నేను ఏది చెప్పినా కూడా నీకోసమే కదా తల్లి. నువ్వు బాగుండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఎవరి చెడు కన్నో, ఎవరి ఏడుపులు, ఎవరి యొక్క నరఘోష అనేది నీకు కానీ, నీ ఇంటికి కానీ, లేదంటే నీ బిడ్డలకి కానీ, నీ కుటుంబానికి కానీ తగలకుండా ప్రతి క్షణం కూడా నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుకోవడమే నా యొక్క బాధ్యతగా భావించి ఈరోజు ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొని వచ్చాను. తల్లి, ఎన్నో అద్భుతాలను నీ జీవితంలో చూసావు, ఎన్నో సంతోషాలని కూడా చూసావు, అలాగే వాటికంటే రెట్టింపు కష్టాలని కూడా చూసావు. ఎంతో విచిత్రమైనటువంటి మనుషులని చూసావు, అలాగే అవకాశవాదులని చూసావు, అలాగే మోసం చేసిన వారిని చూసావు. రక్త సంబంధికులలో కూడా కేవలం అవసరాల కోసం మాత్రం వాడుకొని పక్కకు నెట్టేసిన వాళ్ళని కూడా చూసావు. ఇలా కొన్ని అవమానాలు, కొన్ని బాధలు, కొన్ని కష్టాల నుంచి నేర్చుకున్నటువంటి గుణపాఠాలు, ఏదైనా చెయ్యాలి అనే ఒక పట్టుదల, ఒక కసి ఎప్పటికప్పుడు కూడా నిన్ను కొత్త ఉత్తేజమైనటువంటి మనిషిగా మారుస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను మనిషి తనకు ఉన్నటువంటి కష్టాలను పోగొట్టుకోవాలి అంటే ఖచ్చితంగా తన నుదిటి రాతలో ఆవగింజంత అదృష్టమైన రాసిపెట్టి ఉండాలి. ఆ ఆవగింజంత అదృష్టం అనేది మనిషి కనుక లేకపోతే ఆ మనిషికి మాత్రం జీవితాంతం కష్టాలు అనేవి తప్పవు. అయితే ఈ కష్టాలు అన్నిటికీ కూడా కారణం నీ చుట్టుపక్కల ఉండే నీ యొక్క బంధువులు అని పిలువబడే రాబంధువులు. వీరు నిన్ను అస్సలు చూడలేకపోతున్నారు, నీ ఎదుగుదలనే చూడలేకపోతున్నారు. అలాగే నువ్వు బాగుపడుతుంటే చూడలేకపోతున్నారు, నువ్వు పచ్చగా ఉంటే ఓర్వలేకపోతున్నారు, నలుగురితో సంతోషంగా ఉంటే అస్సలు తట్టుకోలేకపోతున్నారు. నేను నీకు ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాను కదా తల్లి, ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పుకుంటూ వారి యొక్క జీవితంలో అనేక రకాలుగా నిన్ను చిత్రీకరిస్తూ వారి యొక్క అనుభూతులు, వారి యొక్క రుచులు, వారి యొక్క స్వార్థం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ మీద రుద్ది నిన్ను ఒక దోషిగా నలుగురిలో నుంచోబెట్టాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు అవన్నీ నీకు తెలిసినప్పటికీ కూడాను నేను ఒంటరిదాన్ని, నేను ఏమి చేయగలను అని చెప్పి నీలో ఏదైతే ఒక ఒంటరి ఆవేదన, నేను ఎవ్వరికీ కూడా పనికిరాను, నాకు మాట్లాడడమే చేత కాదు, నలుగురితో కలవడం నాకు చేత కాదు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్లుగా ఎక్కడ దరువు అక్కడ వేయడం నాకు చేత కాదు అని చెప్పి ఎన్నో రకాలుగా నువ్వు బాధపడ్డావు. తల్లి, కొత్త అనేవి కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అలా చేయడం కూడా మంచి పని కాదు. ఈ రోజున ఏదైతే నువ్వు చేసినటువంటి కర్మ ఉంటుందో ఆ కర్మ ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిన్ను వెంటాడి వేధించి బాధకి గురి చేస్తుంది. కాబట్టి నువ్వు నీలాగే ఉండు. ఎవరిని చూసి దుర్మార్గమైన ఆలోచనలు చెయ్యాలి అని చెప్పి చూడకు. అలాగే నీ యొక్క వ్యక్తిత్వం కూడా అటువంటిది కాదు అని చెప్పి నాకు బాగా తెలుసు. కాబట్టే నేను నిన్ను భక్తురాలిగా, భక్తుడిగా ఎన్నుకున్నాను. తల్లి,
నీ జీవితం సంతోషంగా ఆనందంగా ఉంటే నిజంగా సంతోషించే మొట్టమొదటి వ్యక్తిని నేనే అవుతాను. ఈ యొక్క నరఘోష, నరదిష్టి, ఈ చెడు కన్ను, ఈ ఏడుపులు ఇవి ఏవి కూడా నీ యొక్క ఇంటి గడపని కూడా తాకకుండా ఉండాలి అంటే నువ్వు రేపు ఆదివారం రోజు సరిగ్గా సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత 10 గంటలలోపు నువ్వు 2 తమలపాకులను తీసుకో. ఈ యొక్క 2 తమలపాకులను గడపకి 2 పక్కలా పెట్టి ఆ తమలపాకుల మీద 2 పక్కలా కూడా అటు ఒక స్పూను ఇటు ఒక స్పూను ఉప్పును వేయి. తర్వాత ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను నిలువుగా కోసి ఒక దాని మీద పసుపు, మరొక దాని మీద కుంకుమ వేసేసి 2 పక్కల ఆ ఉప్పు మీద పెట్టు. తర్వాత రెండిటి మీద ముద్ద కర్పూరాలు పెట్టి ఆ కర్పూరపు బిళ్ళలను వెలిగించి నీ ఇంటి ప్రతి ద్వారాన్ని కూడా తెరచి ఉంచు. ఈ విధంగా ఆ యొక్క కర్పూరం వెలిగినంతసేపు కూడా నీ ఇంట్లో ఉండే నరదిష్టి, నరఘోష, నకారాత్మక శక్తులు అన్నీ కూడా నరుల ఏడుపు, బంధువుల ఏడుపు, నెగటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా ఇంటి నుంచి పూర్తిగా బయటకు వెళ్ళిపోతాయి. తల్లి, ఇది మాత్రం నువ్వు నిర్లక్ష్యం చేయకు. అలాగే పౌర్ణమి రోజు అంటే నీకు పౌర్ణమి తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత ఎప్పుడు వస్తుందో ఆ రోజు ఈశ్వరుని యొక్క శివాలయానికి వెళ్ళి అంటే శివాలయంలో శివలింగం ఏదైతే ఉంటుందో ఆ యొక్క శివలింగానికి నువ్వు నీటితోటి కానీ అంటే చెంబుడు నీటితో కానీ లేదంటే ఒక చిన్న గ్లాసుడు పాలతోటి కానీ శివలింగానికి అభిషేకం చేసి శివలింగాన్ని పూజించి చక్కగా దీపారాధన చేసిరా. ఈ విధంగా చేయడం వల్ల నీ యొక్క జాతకంలో నీ యొక్క జీవితంలో ఏదైతే నెగటివిటీ ఉంటుందో అదంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. అలాగే ఈ యొక్క పౌర్ణమి దాటిన తర్వాత అంటే వచ్చే పౌర్ణమి రోజు ఖచ్చితంగా సాయంత్రం సంధ్యా సమయంలో విశేషంగా లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి ఎరుపు రంగు పుష్పాలతోటి అలంకరించుకొని అమ్మవారి ముందు ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి అమ్మవారికి ఆవు నేతితో దీపారాధన చెయ్యి. ఈ విధంగా చేయడం వల్ల నీ ఇంట్లో ఉండే అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి నువ్వు చేస్తున్నటువంటి పని యందు, వృత్తి, వ్యాపారం ఏదైతే ఉందో అందులో చక్కగా కలుసుబాటుతనం ఉండి ధనాకర్షణ కలిగి నీకు 4 వైపుల నుంచి ధనం దూసుకొని వచ్చి నువ్వు ఖచ్చితంగా కోటీశ్వరుడిగా మారుతావు. తల్లి, ఇది నువ్వు జోకుగా తీసుకోవద్దు. ఎందుకంటే దీన్ని కొంతమంది నిర్లక్ష్యం చేసి ఏముందిలే అని చెప్పి అనుకుంటారు. కానీ నేను చెప్పింది చెప్పినట్లుగా ఒక్కసారి చేసి చూడు. లేకపోతే కనుక నువ్వు ఇదే కర్మ 7 సంవత్సరాలు అనుభవించాల్సి ఉంటుంది. ఎందుకు అంటే కనుక నీ యొక్క జాతకంలో 7 సంవత్సరాల కష్టాలు అనుభవించాలి అని చెప్పి ఖచ్చితంగా నాకు అర్థమవుతుంది. కాబట్టి ఆ యొక్క కష్టాలన్నీ కూడా తొలగించుకోవడానికి ఇదే నేను నీకు చివరి అవకాశం ఇస్తున్నాను. ఈ యొక్క 2 రోజులు ఈ విధంగా చేసుకుంటే నీ జీవితం అంతా కూడా సంతోషాలు, ఆనందాలు నువ్వు కోరుకున్నవి కోరుకున్నట్లుగా జరిగి తీరుతాయి. ఎప్పుడూ కూడా నీకు మనశ్శాంతిగా ఉంటుంది అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతో. ఓం సాయిరామ్.